మీరెప్పుడైనా తెల్ల నేరేడు గురించి విన్నారా? దాన్ని తినడం వల్ల ఎన్ని లాభాలున్నాయో తెలుసా? మనలో చాలా మందికి నేరేడు పండ్లు తెలుసు. ఎలా ఉంటాయి? కాస్త వగరుగా, కొంచెం పుల్లగా, కొంచెం తీయగా, మొత్తంగా తింటే నాలుక రంగు మారిపోతుంది. అయితే నల్ల నేరేడుతో పాటు తెల్ల నేరేడు పండ్లుంటాయని మీకెవరికైనా తెలుసా? వీటిని తినడం వల్ల ఎన్ని లాభాలున్నాయో తెలుసా? ఆకారంలో వాటికి కాస్త భిన్నంగా ఉన్నప్పటికీ ఆరోగ్య పోషకాలు అందించడంలో మాత్రం వాటికి మించినవి. అయితే నల్ల నేరేడుతో పాటు తెల్ల నేరేడు పండ్లుంటాయని ఎవరికైనా తెలుసా? వీటిని ఎప్పుడైనా చూసారా? ఇవి చాలా అరుదుగా దొరుకుతాయి. ఇవి మార్కెట్లలో ఎక్కువగా కనిపించవు. ఆకారంలో వాటికి కాస్త భిన్నంగా ఉన్నప్పటికీ ఆరోగ్య పోషకాలు అందించడంలో మాత్రం వాటికి మించినవి. ఆయుర్వేదంలో కూడా తెల్ల నేరేడు పండ్ల ప్రస్తావన ఉంది. వీటిని తినమని ఆయుర్వేదం కూడా సూచిస్తోంది. అయితే ఆరోగ్యం పట్ల ఆలోచన ఉన్న కొందరు రైతులు మాత్రమే వీటిని పండిస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో నేరేడు పండ్లను అల్ల నేరేడు అని కూడా పిలుస్తారు. అయితే నల్ల నేరేడు కంటే తెల్ల నేరేడు పండ్లలో ఎన్నో ఔషధ గుణాలుంటాయని తెలుస్తోంది. మార్కెట్ లో ఈ మొక్క 100 నుంచి 150 వరకు దొరుకుతుంది. ఏదైనా ప్రత్యేకంగా ఉంటే వాటి పట్ల ఆసక్తి ఉంటుంది. అందులోనూ ఆరోగ్య ప్రయోజనాలుంటే ఖరీదైన వినియోగం తప్పనిసరిగా మారుతుంది. ఇప్పటికే సాధారణ నేరేడులో హైబ్రిడ్ కాయలు వచ్చేసాయి. కమర్షియల్ క్రాప్ గాను కొందరు పెంచుతున్నారు. భవిష్యత్తులో ఈ స్థానంలోకి తెల్ల నేరేడు వచ్చి చేరే అవకాశం కూడా కనిపిస్తోంది. ఈ తెల్ల నేరేడు పండ్లలో చాలా పోషకాలుంటాయట. వీటిని ఆయుర్వేదంలో కూడా వాడుతారని నిపుణులు చెబుతున్నారు. వీటిని ఈ పండ్లు వేసవి కాలంలో తినడం వల్ల ఎన్నో ప్రయోజనాలున్నట్లు తెలుస్తోంది. ఇవి మన శరీరాన్ని వడదెబ్బ నుంచి కాపాడుతాయట. వేడి సంబంధ అనారోగ్యాలను కూడా దూరం చేస్తాయంట. వీటిలో యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు కూడా ఎక్కువ. కాబట్టి వీటిని తినడం వల్ల వేసవిలో బ్యాక్టీరియా, వైరస్ల వల్ల వచ్చే చాలా రోగాలు తగ్గుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఎటువంటి అప్డేట్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి.